లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026 నుండి మనకు ఒక బిగ్ అప్డేట్ వచ్చిందనమాట ఆర్టీఐ నుంచి. అలాగే మనకు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయని చెప్పేసి మనకు 61,738 వచ్చాయని చెప్పేసి అందరూ ప్రమోట్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమే ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనకు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో మనకు పీఈటీకి డిలే అవ్వడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ముందుగా వచ్చేసి ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్లో మనకు ఒకేసారి 61,738 వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిపోయాయని చెప్పేసి చాలా యూట్యూబర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమే ఇప్పుడు చూద్దాం. మొదటిగా అందరికీ వచ్చే డౌట్ అంటే ఈ నోటిఫికేషన్ నిజమేనా అని. మనకు 100% అయితే ఈ నోటిఫికేషన్ అనేది నిజమే. మనకు వేకెన్సీస్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయితే అవ్వలేదు. మనకు టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో మొన్న బుధవారం అంటే జూలై 29, 2026 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం అయితే ఇచ్చారు. ఈ అధికారిక టేబుల్ ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని సిఏఎఫ్ఎస్ మరియు అస్సాం రైఫల్స్లో కలుపుకొని మొత్తం 61,738 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేవాళ్ళు రాజ్యసభలో అనేది మనకు లిఖితపూర్వకంగా మనకు సమాధానం అయితే ఇచ్చారు. ఇందులో మనకు సిఆర్పిఎఫ్లో మనకు 18,134 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, అలాగే సిఐఎస్ఎఫ్లో మనకు 17,900 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు, అలాగే మనకు బిఎస్ఎఫ్లో వచ్చేసి 5,874, అలాగే ఐటీబీపీలో వచ్చేసి 10,688, అలాగే ఎస్ఎస్బిలో వచ్చేసి 6,638, అలాగే ఏఆర్ అస్సాం రైఫల్స్లో మనకు 2,474 వేకెన్సీస్ అనేది మనకు టోటల్గా ఆల్ ఇండియాలో మనకు కలిపేసి మనకు 61,738 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది మనకు రాజ్యసభలో అనేది సబ్మిట్ చేసింది. అలాగే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది రాజ్యసభలో ఇంకొక డాక్యుమెంట్ అనేది కూడా సబ్మిట్ చేసింది. ఇందులో మనకు స్టేట్ వైజ్ మరియు ఫోర్స్ వైజ్ ఖాళీలు స్పష్టంగా ఇచ్చింది మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది. ముందుగా వచ్చేసి మనకు తెలంగాణ విషయానికి వస్తే 2025లో మనకు చాలా వేకెన్సీస్ అనేది ఇంకా అట్లే మిగిలిపోయి ఖాళీగా అయితే ఉండిపోయినాయి. ముందుగా వచ్చేసి బిఎస్ఎఫ్లో మనకు 234, అలాగే సిఆర్పిఎఫ్లో మనకు 184, అలాగే సిఐఎస్ఎఫ్లో మనకు 253, అలాగే ఎస్ఎస్బిలో వచ్చేసి మనకు 90 పోస్టులు అనేది రిక్రూట్మెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి. మన 2025లోనే ఇన్ని వేకెన్సీస్ అనేది ఎంటీగా ఉండిపోయినాయి మన తెలంగాణలో. ఆ తర్వాత మనకు బిఎస్ఎఫ్ 2026లో వచ్చేసి మనకు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్లో ఇంకా 0 అనే ఉంది. కేవలం ఎస్ఎస్బిలో 13, ఐటీబీపీలో మనకు 46 పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా అయితే మనకు రిమైనింగ్ శాఖల నుంచి బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ నుండి సిఐఎస్ఎఫ్లో ఏఆర్ నుండి మనకైతే ఇంకా డేటా అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఇంకా రాలేదు. ఎవరైతే ఇంకా రిటైర్మెంట్ అయిపోయినారో వాళ్ళ నుంచి ఇంకా డేటా వస్తే మనకు ఇంకా వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి మనకు స్పష్టంగా అయితే ఉంది. తెలంగాణ కాకుండా వెస్ట్ బెంగాల్లో చాలా వేకెన్సీస్ అనేది ఫిల్ అవ్వాల్సి ఉంది. అలాగే యూపీలో కూడా, అలాగే త్రిపుర, తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, పంజాబ్లో కూడా ఈ స్టేట్లో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఇంకా అదే ఎంటీగా ఉన్నాయి, ఇంకా ఫిల్ అయితే చేయలేదు. మనకి ఈ నోటిఫికేషన్లో మ్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న డేటా ఇదే. మనకు ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు ఆర్టీఐ నుంచి. ఒకసారి మనకు డాక్యుమెంట్ అనేది రిలీజ్ అయినాక ఆర్టీఐ నుంచి నేనైతే అప్డేట్ ఇస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకు ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్లో మనకు టోటల్గా 61,738 వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి అనేది చాలా మనకు డౌట్ ఉంటుంది. మనకు టోటల్గా అయితే 61,738 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అయితే 2026 నోటిఫికేషన్ అయితే యాడ్ అయితే చేయరు. ఇన్ని అయితే మనకు ఎక్స్పెక్టెడ్గా ఇంక్రీజ్ వచ్చేసి మనకు 20,000 to 30,000 వేకెన్సీస్ మాత్రమే ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. మనకు అందుకే ఇంత డిలే అవుతుంది మనకు రిజల్ట్కి, పీఈటీకి. మనకు మెయిన్గా వచ్చేసి ప్రజెంట్ అయితే 25K పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనికి మనకు 20 to 30K అంటే 50K అబోవ్ పోస్టుల వేకెన్సీస్ మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇంకా రన్నింగ్ ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళైతే రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. మనకి ఎక్కువ అయితే టైం లేదు. మనకు సిబిటీ రిజల్ట్ రాగానే పీఈటీకి మ్యాక్స్ అనేది 30 days to 35 days మాత్రమే టైం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది రాజ్యసభలో మనకు సబ్మిట్ చేసింది కాబట్టి డాక్యుమెంట్స్ అనేది ఇంకా ఫాస్ట్గా అయితే మనకు ప్రాసెస్ అనేది అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.